నీ కండ్ల ముంగట చేపలలోడు కింద పడితే ఏం చేస్తావు బుజ్జి? ఫస్ట్ డ్రైవర్ కి ఏమైనా దెబ్బలు తాకినాయా అని చూస్తా, అంబులెన్స్ కు ఫోన్ చేస్తా, తర్వాత పోలీసులకు చెప్తా, తర్వాత పడిపోయిన చేపలన్నిటినీ ఏరిమల్ల లోడ్ చేస్తా. ఇప్పుడు నిజం చెప్పు. నువ్వు అనుకున్నదే దొరికినట్టు దోసుకునుడే, పచ్చడి పెట్టి కుమ్ముడే. ఇది కదా అసలు పద్ధతి. వీళ్ళేంట్రా పద్ధతి మారుస్తున్నారు? ఏం మార్చిర్రు? దిల్దార్ వార్తల్లా ఇక చూడలేము అనుకున్నది చూపెట్టిండ్రు, వినలేము అన్న వార్త వినిపించిండ్రు. ఇంతవరకు చూడని వార్తనా? అబ్బా చూద్దాం పారా. మీరు మనుషులు కాదు, మనుషుల్లో దేవుళ్ళయ్యా. టక్కరయ్యి సరుకు కింద పడితే సదురుకొని పోవాలి గాని సదిరి మళ్ళా లోడ్ చేస్తున్నారంటే మీ మంచితనాన్ని ఎంత ఒగిన్నా తక్కువే. ఈ సీని చూస్తుంటే ఆనంద బాష్పాలు ఆపుకోవాల్సి వస్తుంది. స్వతంత్ర భారతదేశంలో గిట్లాంటి సీన్లు ఎప్పుడో గాని కనిపించాయి. కనిపించినప్పుడు కళ్ళారా చూసి తరించాలే. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగిన గీ సేవ్ వాటర్ బాటిల్ ఆపరేషన్ సూపర్ సక్సెస్ అయింది. మానవత్వం వెళ్లి విరిసింది. మంచితనం ఇంకా బతికే ఉన్నదనిపించింది. కింద పడ్డ వాటర్ బాటిల్ అన్ని ఒక్కతాన పెట్టి తిరగబడ్డ వ్యాన్ను తిప్పి పెట్టి మళ్ళా మంచినీళ్ళ డబ్బాలు లోడ్ చేసిర్రు. వాటర్ బాటిల్ కాబట్టి చదిరిన్లు, కోటర్ బాటిల్ అయితే చదువుతారా అని సెటర్లు వేయొద్దు. మంచిని మంచిగా గుర్తించాలే, వాళ్ళను తారీఫ్ చేయాలే. మీరు చాలా గ్రేట్ అన్నలు.